కార్యక్రమం జరుగుతున్నది. ఇందులో భాగంగా ఈరోజు కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. 21 తారీఖున 11:05 విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది. కావున వెంకటరెడ్డి నగర్ చుట్టుపక్కల కాలనీ వాళ్లకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏమంటే భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో అందరు భక్తులు కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. ఇవాళ ఈ విగ్రహ ప్రతిష్ట శ్రీ త్రిశక్తి నల్లపోచమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్ట 3వ రోజు. ఇవాళ హోమం అయింది, కుంకుమార్చన అంగరంగ వైభవంగా ఇంతమంది ఆడపడుచులు వచ్చి ఈ అమ్మవారి సన్నిధిలో ఈ అభిషేకం ఈ అర్చన చేయడం వల్ల ఎంతో ఆనందకరంగా ఉన్నది. శ్రీ 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 త్రిశక్తి నల్లపోచమ్మ దేవాలయం వెంకటరెడ్డి నగర్ రామంతపూర్లో ఈరోజు రంగరంగ వైభవంగా 3వ రోజు కార్యక్రమాలు పూర్తవడం జరుగుతుంది. ఈరోజు మీరందరూ చూశారు. ఈరోజు మన వెంకటరెడ్డి నగర్ బస్టాండ్ ప్రాంగణంలో త్రిశక్తి నల్లపోచమ్మ దేవాలయంలో అమ్మవారి యొక్క కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. ఈరోజు ఉదయమేమో చండీ హోమం కార్యక్రమం జరిగింది, ఇప్పుడేమో అమ్మవారి యొక్క కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. భక్తులందరూ కూడా మహిళలు ఈరోజు సుమారుగా ఒక 1000 మంది మహిళలు చుట్టుపక్కల కాలనీవాసుల మహిళలందరూ కూడా ఎంతో ఆసక్తిగా వచ్చి కుంకుమార్చన కార్యక్రమాలు చేసి అదేవిధంగా అందరూ కూడా అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకొని ఇలా పైకి వెళ్ళి ఈరోజు పంతులు వాళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే ఈరోజు శాస్త్రీయ పరంగా 3వ రోజు ఏం చేయాలంటే ఇంట్లో నుంచి పప్పులు తేవాలి, 5 రకాల పప్పులు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించాలి. మొదటి రోజు మనము జలవాసం చేశాము, 2వ రోజు పూలతో చేశాము, ఈరోజు 3వ రోజు ధాన్యంతో చేస్తూ ఉన్నాము. సో ఈ 3 రోజులు ఈ కార్యక్రమాలు ఉంది. అదేవిధంగా రేపు ఒక కార్యక్రమము, మరునాడు ఒక కార్యక్రమము, 21వ తారీఖు రోజు అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం ఉండబోతుంది. ఈ విషయాన్ని అందరూ కూడా భక్తులందరూ కూడా మన V3 ఛానల్ భక్తులందరూ కూడా గమనించగలరు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియజేయండి. ఇంతటి మహా కార్యక్రమానికి మనం వచ్చి మన కనులారా అమ్మవారిని దర్శించుకుంటే మనకి ఎంతో పుణ్యం వస్తుందండి. ఇది ఖచ్చితంగా గమనించాలి. చాలా 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 విశిష్టమైనది ఇది. అమ్మవారిని త్రిశక్తి నల్లపోచమ్మ దేవాలయం అని అంటామండి. ఎందుకంటే ఒక కొత్త విగ్రహం ఉంది, మనం సుమారు 6 ఫీట్ల 7 ఇంచుల విగ్రహం ఉంది. అదే కాకుండా పాత దేవాలయంలో ఉన్నటువంటి 2వ విగ్రహం ఉంది. అదేవిధంగా పంచలోహాలతో చేయించిన 3వ విగ్రహం, ఉత్సవ విగ్రహం కూడా ఉంది. ఈరోజు మనం ఇక్కడ చేసిన భజన కార్యక్రమంలో అక్కడ పెట్టిన విగ్రహం ఉత్సవ విగ్రహం అంటారు దాన్ని. సో ఈ 3 విగ్రహాలు ఉన్నందువలన మన శ్రీ 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 మాధవానంద స్వామి గారు అమ్మవారి దేవాలయానికి శ్రీ 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 త్రిశక్తి నల్లపోచమ్మ దేవాలయం అని నామకరణం చేయడం జరిగింది. ఎప్పుడైతే స్వామివారు ఈ నామకరణం చేశారో ఆ రోజు నుంచి ఈ దేవాలయానికి మనం అనుకున్న దానికన్నా 10 రెట్లు ఎక్కువగా జనాలు, 10 రెట్లు ఎక్కువగా ధనము, 10 రెట్లు ఎక్కువగా ఆదాయం కూడా వస్తూ ఉంది. ఆదాయం అంటే అమ్మవారి దేవాలయం నిర్మించడానికి కాస్త ఇబ్బంది పడ్డాం మేము వాస్తవానికి కొద్ది రోజుల క్రితము. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే ఈరోజు ఎంతమంది అయితే దేవాలయానికి వస్తున్నారో వాళ్ళంతట వాళ్ళు ప్రతిరోజు ముందుకు వచ్చి ఎంతో వాళ్ళకు శక్తి ఉన్నంత వరకు 10,000, 20,000, 50,000, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఇచ్చిన వాళ్ళ భక్తులు కూడా ఉన్నారు. అదేవిధంగా అన్నదానం కోసం ప్రతిరోజు సుమారుగా 3,000 నుంచి 5,000 మంది భక్తులు ఈరోజు అన్నదానం జరుగుతూ ఉంది. ఇక్కడ కార్యక్రమం అన్నప్రసాద కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒక 5,000 మందికి భోజనాలు పెట్టడం అనేది మామూలు విషయం కాదు. ఈ వెంకటనగర్ బస్టాండ్కి అదొక చరిత్ర ఉంది. శ్రీరామనవమి చేసిన, ఒకప్పుడు అయ్యప్ప స్వామి పూజలు చేసిన, ఎటువంటి కార్యక్రమం చేసినా వెంకటనగర్లో కన్యకా పరమేశ్వర దేవాలయం అవ్వచ్చు, వెంకటనగర్లో సాయిబాబాల దేవాలయం అవ్వచ్చు, ఇప్పుడు 3వ దేవాలయం వెంకటనగర్లో ఉన్న త్రిశక్తి నల్లపోచమ్మ దేవాలయం అవ్వచ్చు, ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమం కానీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రతి పూజా కార్యక్రమాలకు బాధ్యత తీసుకొని ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం చేస్తున్నందుకు ఆలయ కమిటీ సభ్యులకు మరియు కాలనీ పెద్దలకు, చుట్టుపక్కల కాలనీ వాసులకు, అతి ముఖ్యంగా మన మహిళలకు, మన తమ్ముళ్లకు, మన అక్కలకు, మన అమ్మలకు, మన చెల్లెలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఇక్కడ పోచమ్మ నల్లపోచమ్మ గుడి ఓపెనింగ్ అవుతుంది. 5 రోజుల ఉత్సవాలు రోజు ఒక విధంగా జరుగుతున్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఈరోజు చండీ హోమం అయింది పొద్దుగాల, చాలా బ్రహ్మాండంగా అయింది, చాలా మంచిగా అనిపించిందండి. హోమం తర్వాత భోజనాలు కూడా చాలా వేలాది మంది వస్తారు. భోజనాలు 5 రోజుల పాటు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు ప్రజలకి. ఎవ్వరు ఇళ్ళల్లో వండుకోవద్దని చెప్పారు కమిటీ సభ్యులు. అందరు ఇక్కడనే వచ్చి భోజనాలు చేస్తున్నారండి, చాలా బాగుంది. మళ్ళీ ఈరోజు చండీ హోమం తర్వాత సాయంత్రము కుంకుమార్చన అయింది, లలిత సహస్రం పారాయణం అయింది.
చాలా మంచిగా జరిగిందండి. చాలా మంచిగా అనిపించింది కుంకుమార్చన. ఆ తర్వాత పంతులు వాళ్ళు భజన కూడా చెప్పారు. భజన కీర్తన పాటలు కూడా చాలా బ్రహ్మాండంగా, భజన కార్యక్రమం కూడా చాలా బాగుందండి. నిన్న అమ్మవారికి పండ్లు పూలు నివేదన చేశాము. ఈరోజు పప్పు ధాన్యాలు, రేపు బియ్యం అంట. ఇప్పుడు పప్పు ధాన్యాలు సమర్పించినాక ప్రసాదము ఫ్రూట్ సలాడ్ ఇస్తారు. ప్రసాదం కూడా చాలా బాగుందండి. ఈరోజు నిన్న పెట్టిన పండ్లు మొత్తం ఈరోజు పబ్లిక్కి అవే ప్రసాదంగా ఫ్రూట్ సలాడ్ చేశారండి. చాలా బాగున్నాయండి. అందరికీ చాలా ధన్యవాదాలు. కమిటీ మెంబర్స్కి ఏర్పాట్లు చాలా బాగున్నాయి. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. కమిటీ మెంబర్స్ క్షణము అన్నీ అప్డేట్గా అన్నీ చూసుకోవాలి. కమిటీ మెంబర్లు కూడా, పంతులు కూడా చాలా కొన్ని సాంప్రదాయ విశేషాలు బాగా చెప్తున్నారండి. పంతులు చాలా సాంప్రదాయ విశేషాలు అందరికీ చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి. ఎన్నో తెలియని విషయాలు తెలుస్తున్నాయండి. చాలా ధన్యవాదాలండి. మీ ఛానల్ వారి గుణంగా మా జనాలు ఇంత ఇబ్బందులు పడ్డా కూడా మీరు ఇంత తొక్కులాటతో మమ్మల్ని వీడియో తీస్తున్నందుకు మీకు గుణంగా మీ ఛానల్కి చాలా ధన్యవాదాలండి. ఇక్కడ మేము కూడా, మా ఆయన కూడా కమిటీ మెంబరు, మా మరిదేమో ఇక్కడ చైర్మన్. ఇంతకుముందు ఈ గుడి మా మామయ్య వాళ్ళు కట్టిర్రు, అది కొంచెం చిన్నగా ఉందని ఇప్పుడు మళ్ళీ పెద్దగా చేసిర్రు. దీంట్లో కూడా మా మరిది గారు చైర్మన్, మా వాళ్ళు మా బావవారు కూడా మెంబర్ అండి. వెంకరెడ్డి నగర్ చాలా బాగుందండి. గుడి ఎంత అద్భుతంగా అయిందో, ఇంత కుంకుమార్చన మంచిగా అయింది. ధాన్యాలతోటి అమ్మవారు ఎంత అలంకారం ఉందో, నిన్న పూలు పండ్లు చాలా చూడ అద్భుతంగా ఉంది. బాగుంది అమ్మవారు. మీ అందరు దండవేదాలు. ఏం మాట్లాడపిల్ల మరదలు. రజనీ నా పేరు. చాలా బాగుంది. మేము కుంకుమార్చన పాల్గొన్నాం. చండీ యాగం, హోమాలు అన్నీ బాగుంది.